వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ రవ్వ 1 కప్, జాగరీ 2 కప్స్, డ్రై ఫ్రూట్స్, గీ అండ్ ఇలాచీ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాష్యూ, బాదం అండ్ కిస్మిస్ తీసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ గోధుమ రవ్వ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ గోధుమ రవ్వకి 4 కప్స్ వాటర్ బాయిల్ చేసేసి పెట్టేసుకోవాలి. గోధుమ రవ్వ బాగా ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుతూ గోధుమ రవ్వని బాయిల్ చేసుకోవాలి. సో గోధుమ రవ్వ బాయిల్ అయ్యాక 2 కప్స్ జాగరీ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. సో గీ సపరేట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మరొక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. కమ్మటి ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ యాడ్ చేసుకోవాలి. అంతే అండి. చూసారా, సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదం ఎంత సింపుల్గా అయిపోయిందో. సో స్టవ్ ఆఫ్ చేసి మనం స్వామికి పూజ చేసుకొని ప్రసాదం నైవేద్యం పెట్టుకోవాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.